దిన వాగ్దానము కీర్తనలు 91:15. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఈ దినము అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, శ్రమలో నేను తోడై ఉంటాను, ఆయనని గొప్ప చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరము కోరుకునేది, ఆశపడేది, దేవునికి ప్రార్థించేది అదే కదండి. మన యొక్క జీవితాలలో శ్రమ అనేది లేకుండా మన యొక్క జీవితాలు ఉండాలి, అలాగే మన యొక్క జీవితము అభివృద్ధి పదములో మనము ఉండాలి అని మనము కోరుకుంటూ ఉంటాం. అదే దేవుడు ఈ దినము మనల్ని బలపరుస్తూ ఉన్నారు. నేను మీ యొక్క శ్రమని తీసివేసి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని గొప్ప చేస్తాను అని దేవుని యొక్క కృపను మనకి తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోను అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచదను. అవునండి, ఇక్కడ మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మనము మర్చిపోకూడదు ఏమిటి అంటే దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు అంట ఎల్లప్పుడూ కూడా వారికి తోడుగా ఉంటారంట. ప్రేమించడం అంటే ఏమిటి అంటే దేవుడు చెప్పినట్టు వినడము, దేవుని ఆజ్ఞ చొప్పున నడుచుకొనడమే ఆయనని ప్రేమించడం. కాబట్టి ఆయనను ప్రేమించిన వారికి ఎప్పుడు కూడా ఆయన తోడై ఉండి శ్రమ లేకుండా అలాగే ఆయన జీవితాలలో గొప్పగా వారు ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఆయన ఎల్లప్పుడూ కూడా ఏమంటున్నారు అంటే వారిని నేను ఘనపరచదను అంటున్నారు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనకి శ్రమ లేకుండా ఆయన తోడుగా ఉండి మనల్ని గొప్ప చేసి మనల్ని ఘనపరిచే దేవుడుగా ఉన్నారు అని దేవుడి దినము సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో ఎందుకు దిగులు పడాలి, ఎందుకు బాధపడాలి, ఎందుకు ఇబ్బంది పడుతూ మనము ఎంతగానో నిట్టూర్పు విడవాలి, అది అలా కాకుండా దేవుని వైపు చూసి ఆయనని ప్రేమిస్తూ ఆయనకి మొరపెట్టుకుంటూ ఉంటే కనుక మన జీవితాలలో దేవుని యొక్క కృప మనకి తోడై ఉంటుంది. అదే కదండి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే అతడు నా నామం ఎరిగిన వాడు కనుక అంటున్నారు. మనము ఆయన యొక్క నామము ఎరిగిన వారు అంటే ఆయన ఎలాంటి దేవుడు, గొప్ప దేవుడు, ఆయన మనతో ఎల్లప్పుడూ కూడా ఉండినప్పుడు మన జీవితాలు గొప్పగా ఉంటాయని మనము ఆయనని సావాసం చేసి తెలుసుకున్నాము. కాబట్టినే మన దేవుడు ఏమంటున్నారంటే నా నామం ఎరిగిన వాడు కనుక నేను ఎల్లప్పుడూ కూడా తోడై ఉండి ఆయనకి నేను సహాయం చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎల్లప్పుడూ కూడా ఆమె అతడు ఇద్దరికీ కూడా తోడై ఉండే దేవుడుగా మనకి ఉన్నారని మరొకసారి దేవుడు వాక్యంతోనూ వాగ్దానంతోనూ మనల్ని ఎంతగానో బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినమాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితాలలో దేవుని యొక్క కృప, ఆయన దీవెన, ఆయన బహుమానము మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయనా, మీ నామం ఎరిగిన వారు కనుక మీరు కనపరుస్తానన్నారు. మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు కనుక నేను శ్రమలో తోడై ఉండి వారికి ఎల్లప్పుడూ కూడా నేను సహాయకుడిగా ఉండి ఎల్లప్పుడూ కూడా వారిని గొప్ప చేస్తానంటున్నారు. నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా నా తండ్రి, మరి నాయన ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. వారిని నాయన మీరే ఆశీర్వదించి దీవించి బహుమానాలని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క బిడ్డలను, వారి యొక్క భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చదువులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటికీ తోడై ఉండి సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం
ప్రభా, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభా. స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు మీకు వందనాలు ప్రభా. నాయన ఏ బిడ్డకి కూడా ఎటువంటి అనారోగ్యం వాటిల్లకుండా చక్కటి ఆరోగ్యము అనుగ్రహించండి నా ప్రభా. ఎవరికి కూడా ఎటువంటి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా సహాయం చేయండి. విదేశాలలో ఉంటున్న ప్రతి బిడ్డకి నాన్న ప్రతి అవసరత తీర్చండి నా ప్రభా. వారి జీవితాలలో మంచి నా ప్రభా, మంచి ఉద్యోగములు మంచిగా నా తండ్రి మరి వారికి ప్రొటెక్షన్ ఉండడానికి సహాయం చేయండి. ఏ యొక్క దేశాలలో కూడా ఎక్కడ కూడా దుర్ఘటనలు జరగకుండా మీ కృపలో అనుగ్రహించండి నా ప్రభా. యేసయ్యా నాయన చదువుకుంటున్న బిడ్డలకి తోడై ఉండండి. ఆర్థికంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని నాయన యవ్వనస్తులు చూడుకోవడానికి మీరు సహాయం చేయండి నాయన. విడనాడకుండా వారిని నాయన మీ యొక్క కృపని అనుగ్రహించండి నా ప్రభు. నాయన మందుల కోసం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి చక్కగా నాయన మందులు నా ప్రభు కొనుక్కునే నాయన కృపని అనుగ్రహించండి నాయన. సహాయం చేయండి. అలాగే ప్రభు చక్కటి ఆహారాన్ని ప్రతి బిడ్డకి అందడానికి సహాయం చేయండి నా ప్రభు. న్యూట్రిషన్ నాయన నా తండ్రి ఆహారం పొందుకొని నాయన చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఎక్కడా కూడా క్యాన్సర్స్ రాకుండా సహాయం చేయండి నాయన. క్యాన్సర్ కారకాలన్నీ కూడా నా ప్రభు మరి నా ప్రభు ఈ భూమి మీద ఉండకుండా అవన్నీ కూడా నాయన నశించిపోయేటట్టు సహాయం చేయండి. ప్రభుత్వాలతో మీరు మాట్లాడండి నాయన. చక్కగా నాయన ఆ క్యాన్సర్ కారకాలన్నింటినీ కూడా తీసివేయడానికి మీ యొక్క కృపని అనుగ్రహించండి నా ప్రభు. ఎక్కడ యుద్ధాలు జరగకుండా సహాయం చేయండి నాయన. ఎక్కడ కూడా పొల్యూషన్ అవ్వకుండా సహాయం చేయండి. జంతువులను కూడా నాయన సంరక్షించండి. అగ్నితో కానీ నాయన మరి దేనితో కూడా వాటి యొక్క ప్రాణ నష్టం వాటిల్లకుండా కృప చూపించమని కోరుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. God bless you.